తాగర అన్న తాగి తూలర అడ్డ అని ప్రోత్సహిస్తున్నాం మనం. బీహార్లోనేమో మద్య నిషేధం చేసినందుకు అక్కడ బీజేపీ ప్రభుత్వం నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇక్కడ మందు తాగడానికి మీకు కావలసిన బ్రాండ్లు తాగుదురు కానీ, మీకు ఇష్టం వచ్చిన మందు తాగుదురు కానీ, మీకు అందుబాటులో మందు ఇస్తామంటే ఇక్కడ ఓట్లేశారు. కాబట్టి ఇక్కడ తాగి తూగర అన్న అని చెప్పి బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు అడ్డదిడ్డంగా తాగుతున్న ఇంపాక్ట్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది. మొన్నటి బస్సు యాక్సిడెంటు మందు తాగిన, కాకపోతే దానికి బెల్ట్ షాపా మామూలు షాపా అన్న చర్చ తెచ్చారు. కానీ తాగుడు వల్ల చచ్చిపోయారు అన్నటువంటి పాయింట్, బండి మీద ఒకడు చచ్చాడు, వాడు చావడంతో పాటుగా బస్సులో అంతమంది తగలబడిపోవడానికి కారణమైంది ఆ తాగుడు వాడు చేసిన తప్పు వల్ల. బట్ ఇట్లాంటి చర్చ జరిగేటటువంటి నైతికత ఆంధ్రప్రదేశ్లో మీడియా చచ్చిపోయింది. ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్లో పల్లెల్లో కొంతమంది ఎదురు తిరుగుతున్నారు, నిలదీస్తున్నారు. నిన్ననే ఒక చోట మహిళలు తమ ఏరియాలో వైన్ షాప్ వద్దన్న దాని గురించి మాట్లాడుకున్నాం, పేపర్లోనే రాసుకొచ్చారు. అది ఇప్పుడు చూస్తే నెల్లూరులో కొత్త రకం మందు వ్యాపారం చేసి ట్రాక్టర్లో లూజ్ మందు బాటిల్స్ పెట్టుకుని తాగి అడ్డదిడ్డంగా తోలుతుంటే పబ్లిక్ పట్టుకున్న ఉదంతం. మంది చూడు ఏంటది, ఏం చేస్తారు మీరు? ఏంటది బండి నెంబర్ ఏది? బండి నెంబర్ ఏంటి? బండి నెంబర్ ఏంటి? తుడిచిపోయి ఉంది మొత్తం. మీరు తాగలేదా? ఏంటది తాగునా? ఏం తాగునండి? ఏం దందా ఏంటి? ఫోన్ నెంబర్ చెప్పయ్యా, ఫోన్ నెంబర్ చెప్పు, ముందు చెప్పు. చూడండి, మందు తాగేసి ట్రాక్టర్ తోలుతా ఉన్నారు, మళ్ళీ మందు కూడా కవర్లు వేసుకొని పోతా ఉన్నారు. చూడ దిగడానికి కూడా ఓపిక లేదు, ఫుల్ గా తాగేస్తున్నాడు. దిగు దిగు ముందుగా ముందుగా చెప్పడానికి కూడా ఓపిక లేదు. నీకే ఏంది బేక వస్తున్నా? ఏంది ఆగేసి ఎలా పడుతూ మాట్లాడుతూ బండి తోలుతావు? ఇది పరిస్థితి. ఎట్లాగా ఉంది, పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి అన్నటువంటిది గ్రహించాల్సిన అవసరం ఉంది.